ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునేటటువంటి ప్రజాప్రభుత్వాలే ప్రజాస్వామ్యంలో ఉండేటటువంటి ఇవి ప్రజల గురించినే ఆలోచించాలి. కాకపోతే రాజకీయంలో పుట్టి రాజకీయంలో తింటూ రాజకీయంలో బ్రతుకుతూ రాజకీయమే చేస్తూ ప్రజల్ని ఒక పావులుగా వాడుకునేటటువంటి దరిద్రమే ఈ దేశానికి సుదీర్ఘకాలపు శాపం. ఇప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దుతూ నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ వేసిన ట్రాప్లో పడకుండా డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ మీదనే అడుగులు వేస్తున్నటువంటి విషయం మొన్ననే మాట్లాడుకున్నాం. ఓ పక్కన రహదారులు విస్తరణ, ఈశాన్య ప్రాంతాలను మిగతా సమాజంతో అనుసంధానం, కాశ్మీర్ లాంటి వాటిని మిగతా వాటితో అనుసంధానం, మౌలిక వస్తువుల కల్పన అన్నటువంటిది, మళ్ళీ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి రోడ్ల డెవలప్మెంటు, హైవేలు విస్తరించుకుంటూ పోవడం, కొత్త కొత్త హైవేలు ఏర్పాటు చేస్తూ ఉండటం, వీటికి తోడుగా ప్రతి ఇంటికి సోలార్ ప్యానల్స్ వైపుకి దృష్టి సారించడం, ఇట్లాగ రకరకాల ప్రయత్నాలు చేస్తూ అలాగే కోట్ల కొద్ది ఇళ్ళు ఉచిత ఇళ్ళు పేదలకు ఇచ్చేటటువంటి వ్యవహారం, అట్లాగే ఏదైతే మన ప్రాంతాలలో ఎక్కడికక్కడ ఏర్పాటైనటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం డబ్బులతో, అట్లాగే స్కూళ్ళ డెవలప్మెంట్కి నిధులు, అట్లాగే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి నిధులు, వీటన్నిటికీ తోడుగా మరొక అడుగు ముందుకు వేస్తున్నారు. గిరిజన ప్రాంతాలకు సంబంధించి ఇంతవరకు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిపోయినా కూడా గిరిజనులు ఇప్పటికే అటవీ ప్రాంతంలో కనీస మౌలిక వస్తువులకు దూరంగా ఉన్నారు, కనీస ఇల్లు లేనటువంటి పరిస్థితిలో ఉంటారు, పాకలలో నివసిస్తుంటారు. అట్లాంటి వాటిని బాగు చేసేటటువంటి ప్రక్రియలో అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని 18 జిల్లాల పరిధిలోని 878 గ్రామాలని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా ఈ పథకానికి వచ్చే 5 ఏళ్లలో 79,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టబోతోంది. 500 జనాభా ఉండి అందులో 50% గిరిజనులు ఉన్న రెవెన్యూ గ్రామాల అభివృద్ధికి డబ్బులు ఇవ్వబోతున్నారు. రాష్ట్ర యంత్రాంగం కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటే రాబోయే 5 ఏళ్లలో ఆయా గ్రామాల అభివృద్ధికి 5,000 కోట్ల రూపాయలు వస్తాయి. వీటితో ఏం చేయాలి? ప్రధానమంత్రి జన్జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ అనేటటువంటిది ఈ పథకం పేరు. ఎంపిక చేసిన గ్రామాల్లో 25 రకాల అభివృద్ధి పనులు చేయాలి. ఇందులో రోడ్లు వేయాలి, సిమెంట్ రోడ్లు వేయాలి, రక్షిత నీళ్లు మంచినీళ్లు మంచిది అందించాలి. గిరిజన ప్రాంతాలు అదే కరువు. అలాగే విద్యుత్తు ఉండాలి, కరెంట్ ఏర్పాటు చేయాలి, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, ఇళ్ల నిర్మాణం ఉండాలి, గ్యాస్ కనెక్షన్స్ ఉండాలి, టెలిఫోన్ ఉండాలి, స్కూల్ ఉండాలి, అంగన్వాడీ కేంద్రం ఉండాలి, మార్కెట్ ఉండాలి. ఇలా 25 రకాల సదుపాయాలు కల్పించాలి. మిషన్ అంత్యోదయ సర్వేలో భాగంగా ఇప్పటికే కేంద్రం 878 గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ప్రాథమిక జాబితాని PM గతిశక్తి పోర్టల్ ఉంచింది. దీన్ని ఆయా శాఖల అధికారులు పరిశీలించి ఆయా పనులు చేపట్టేందుకు అనుమతులు కోరుతూ అక్టోబర్ నెలాఖరులోపు నివేదికలు పంపాలి. వీటితో పాటు ఇంకా చేపట్టాల్సిన పనులను కూడా నివేదించవచ్చు. అద్భుతమైనటువంటి ఆలోచన, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చేసినటువంటి ఆలోచనని అభినందించాలే మోడీ సర్కార్ చేసింది.